ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలనెను. మోషేకు దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలు సర్వ సమాజంలో నుండి గోత్రంకు వచ్చే ఒక పెద్దను కనాను దేశము చూసి రమ్మని పంపించాడు. ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశంలో ప్రజలు ఎలాంటి వారు, ఆ దేశంలో వృక్షఫలములు ఎలా ఉంటాయి, వాటిని అన్నింటినీ పరిశీలించి కొన్ని తీసుకురామని చెప్పినప్పుడు వారు తిరిగి వచ్చి అంతా చూసాము, కానీ అక్కడ చాలా బలవంతులు ఉన్నారు అని సందేహపడుతూ వారిని జయించలేమన్నట్లుగా చెప్పినప్పుడు కాలేబు మాత్రం లేచి, మనము నిశ్చయముగా వెళ్ళేదాము, మనము దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలన్నట్లు కాలేబు వలె మంచి విశ్వాసం కలిగిన వారంగా, అంటే లోక సంబంధమైన పరిస్థితులను బట్టి మనము కృంగిపోకుండా, అధైర్యపడకుండా, మనకు శక్తిని అనుగ్రహించు దేవుడైన యేసయ్యను బట్టి మనం ముందుకు సాగిపోటకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఆమేన్.